సెప్టెంబర్ 4, 2024 బుధవారం ఎంకేరస్ మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ రన్ ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీకు సుత్తి సోదు లైక్ అని చెప్పాలంటే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే దిగుమతుల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అనంతపురం మార్కెట్ పక్కన పెట్టేయండి, మన మదనపల్లి మాట్లాడుకుందాం. సో మనం ముందుగా టీవీఎస్ మండి లైన్లో చూసుకున్న ఇంచుమించు సేమ్ నేను షెట్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయండి. ఓవరాల్గా ఇప్పుడు జేపీఆర్ మండి అలాగే భాగ్యలక్ష్మి మండి చూసుకున్నా ఇంచుమించుగా వచ్చింది. ఒకటి జేపీఆర్ మండి లైన్లో 1-2 మండీలు కొంచెం అటు ఇటుగా దిగుమతులు అయితే వచ్చాయి తప్పితే మిగతా మండీలు అన్నిటికీ ఓవరాల్గా మార్కెట్ మొత్తం చూసుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను షెట్లో అయితే కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. అంటే భాగ్యలక్ష్మి మండిని ఇంకా ప్రారంభమై మన డిఎస్ఎం మండి వరకు అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ మండి వరకు తీసుకున్నట్టయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఒక 5-10% కొంచెం అటు ఇటుగా వచ్చింటాయి. ఇన్ కేస్ ఇప్పుడు 6 గంటల తర్వాత ఒకవేళ ఏమన్నా దిగుమతి వస్తే, లేదంటే ఇంచుమించుగా నిన్న తక్కువగా వచ్చినట్లు ఇది కూడా అదే విధంగా దిగుమతులు అయితే ఉంటాయి. ఇదాని ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అనుకున్నది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. ఒకటైతే వాసం దిగుమతి సేమ్ నేను షర్ట్లో కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి.